హలో. హాయ్ ప్రజ్ఞ. సురేష్, నేను నీకు చెప్పాను కదా నాకు ఫోన్ అవును, నేను నీకు ఫోన్ చేయకూడదని చెప్పావు. కానీ నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు అభితో కలిసి హనీమూన్కి సిమ్లా వెళ్ళావని. అందుకే నేను ఎలా ఉంది ఏంటి అని అడుగుదామని చేశానంతే. ఎలా ఉంది సిమ్లా? చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. పైగా అభిషేక్తో వచ్చాను కాబట్టి ఇంకా ఇంకా చాలా ఆనందంగా ఉంది నాకు. చాలా చలిగా ఉంది ఇక్కడ, అందుకని ఆయన తన జాకెట్ని కూడా ఇచ్చారు నాకు. మా గదిలో కిటికీలో నుండి పర్వతాలు కనిపిస్తున్నాయి. చాలా అందమైన సీనరీలు. అభిషేక్తో పాటు గడుపుతున్న ప్రతి క్షణాన్ని నేను నా జీవితంలో మర్చిపోలేను. ప్రజ్ఞ అబద్ధం ఎందుకు చెబుతోంది? తను సిమ్లాలోనూ లేదు, తన పక్కన అభి లేడు. మరి నువ్వు సంతోషంగా ఉన్నావంటే నాకు సంతోషమే. నువ్వు జాగ్రత్తగా ఉండు ప్రజ్ఞ. నేను ఇప్పుడే వెళ్ళి ప్రజ్ఞని అడుగుతాను అసలు తను ఎందుకు ఇలా అబద్ధం చెప్పిందని. లేదు లేదు, తను ముందుకెళ్తే తను నాకు అబద్ధం చెప్పిందని సిగ్గుతో తలదించుకుంటుంది. అర్చన విషయంలో ఆకాష్ ఏం చేశాడో ప్రజ్ఞ విషయంలో అభి కూడా అదే చేస్తున్నాడు అనిపిస్తోంది. ఆ ఇంట్లో అందరూ అలాంటి వాళ్లే. ప్రజ్ఞ గురించి నేను తర్వాత తెలుసుకుంటాను. ముందు నేను ఆకాష్ సంగతి తేల్చాలి. నేను ఈ గదిలో ఒక్క నిమిషం కూడా ఉండలేను. నేను ఇక బయటికి వెళ్లాల్సిందే. అయినా అభిషేక్ స్వయంగా చెప్పాడు కదా నన్ను ఎంజాయ్ చేయమని. మరి 4 గోడల మధ్య నేనెందుకు కూర్చోవాలి? నేను ఒంటరిగా బయటికి వెళ్తాను, ఎంజాయ్ చేస్తాను. నేను సంతోషంగా ఉండటానికి నాకెవ్వరి తోడు అవసరం లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు నీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయి ఉంటాయి కదా? అవును, క్లియర్డ్. ఆర్ యు షూర్? ఇన్ఫాక్ట్ ఐఎమ్ ఇంప్రెస్డ్. కానీ ఒక్క నిమిషం నాకు ప్రాణం పోయినంత పని అయింది. నువ్వేం చేయబోతున్నావా అని. ఇదంతా నీ కారణంగానే జరిగింది. నువ్వు నా గురించి, ఆ కళ్ళజోడు గురించి అలా ఎలా ఆలోచించగలిగావు? యునో వాట్, తను యాక్చువల్లీ ఒక్కోసారి నా మీద నాకే కోపం వస్తుంటుంది. నేను అసలు తన దగ్గర ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నానని. ఐ మీన్ చూడ్డానికి చాలా అమాయకంగా ఉంటుంది, కానీ చాలా తెలివైంది. ప్లీజా, నువ్వు తన మీద జాలి పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తన తలరాత మీద తనే జాలి పడుతుంది. ఎవరైతే నా చెల్లెలి ప్రేమని నాశనం చేసిందో నేను తన మొత్తం లైఫ్ని నాశనం చేసేస్తాను. ఇక తను ఎక్కడికి వెళ్ళినా సరే ఒంటరిగానే ఉంటుంది. ఇంటికైనా లేక హనీమూన్కైనా సరే. నీ స్నేహితుడు అభి మా అక్కని బుల్బుల్ అనుకుని పెళ్లి చేసుకున్నాడు. అభి ఏమనుకున్నాడంటే మా అక్కని నువ్వు ప్రేమించావు, మా అక్క కోసమే నువ్వు ఆలియాని వదిలేసావని అనుకున్నాడు ప్రవీణ్. ఈ మిస్అండర్స్టాండింగ్ ఎవరి కారణంగా క్రియేట్ అయిందో కానీ నిజం ఏంటంటే ఇప్పుడు మా అక్క ప్రాబ్లంలో ఇరుక్కుంది ప్రవీణ్. బుల్బుల్ సరిగ్గానే చెప్పింది. ఇదంతా నా వల్లే జరుగుతుంది. నా కారణంగా ప్రజ్ఞ గారి లైఫ్. బట్ హౌ కుడ్ యూ డూ దిస్ అభి? నేను ఆలియాని పెళ్లి చేసుకోవాలని నువ్వు మరొకరి జీవితంతో ఇలా ఆడుకుంటావా? ఇక ఆలియా, ఐ హేట్ యూ బోత్ అండ్ ఐ హేట్ మై సెల్ఫ్ ఈవెన్ మోర్. అంత నా వల్లే జరుగుతుంది. నువ్విక్కడ? అర్చన ఎక్కడుంది ఆకాష్? సురేష్ అర్చన ఇక్కడికి రాలేదు.
ఆకాష్ అర్చన నేను చెప్తున్నాను కదా తను ఇక్కడికి రాలేదు. అర్చన 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 నువ్వెక్కడున్నావు? సురేష్ నేను నిజమే చెప్తున్నాను, తను ఇక్కడికి రాలేదు. నీకు నేను ఫూల్లా కనిపిస్తున్నానా? అర్చన ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిందని నాకు తెలుసు. తనకు నువ్వు పంపించిన మెసేజ్ చూశాను. సురేష్ వై డోంట్ యూ బిలీవ్ మీ? తను ఇక్కడికి రాలేదు. నువ్వు ఇలా అడిగితే చెప్పవు కదా. సురేష్ సురేష్ ప్లీజ్ నా మాట నమ్ము సురేష్. ఎందుకు నమ్మాలి నేను నీ మాట? తను ఇక్కడికి ఎందుకు రాలేదు. నమ్మాలి? అమ్మా అర్చన ఇంటికి తిరిగి వచ్చేసింది సురేష్. నువ్వు త్వరగా వచ్చేయ్, నేను కాస్త బయటికి వెళ్ళాలి. ఇంతకీ అర్చన ఎక్కడికి వెళ్ళిందమ్మా? అది తను టైలర్ దగ్గరికి వెళ్ళిందట. నువ్వు త్వరగా వచ్చేయ్. అలాగేమో నేను వస్తున్నాను. చూడాకాష్, అర్చనకు దూరంగా ఉండు. ఈ రోజు నుండి నువ్వు తనని కలవడానికి ప్రయత్నించినా, ఫోన్ చేసినా, కనీసం మెసేజ్ చేసినా కూడా నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ప్రతి ఒక్కరిని చెక్ చేయండి. సార్, సార్, త్వరగా ఒక్క అటువైపు నిమిషం కూడా సార్. చూడండి. నేను చెప్పేది ఇటు వినండి చూడు. సార్. అలాగే మీరు సార్. గెస్ట్ ఇటు చూడు. విధంగా- వెళ్ళు. ఏయ్ మాట్లాడుకో. ఈ హోటల్లో డ్రగ్స్ యూజ్ చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. లేదు సార్, మీరు ఏదో పొరపాటు అందరిని బయటికి పంపించండి. హే, నేను ఇక్కడ కూర్చోవచ్చా? ష్యూర్. థ్యాంక్ యూ. ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? ఆర్ యూ ఫైన్? ఐఎమ్ ఫైన్. అందరిని చెక్ చేయండి. కానివ్వండి, ఒక్కొక్కరిగా బయటికి పంపించు త్వరగా. మీకు తెలుసా అక్కడ ఏం జరుగుతోందో? తెలీదు. బహుశా అక్కడ ఏదైనా పార్టీ జరుగుతుందేమో. అయ్యుండొచ్చు. ఓకే, నేను బయలుదేరుతాను. మనం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. పని అటు చూడు. చెప్పండి. శాంతి, ఈ బ్యాగ్ చెక్ చేయి. బ్యాగా? ఎవరి బ్యాగ్? డ్రగ్స్. పట్టుకోండి తనని. కానీ ఎందుకు? ఒక్క నిమిషం, నన్ను వదలండి. ఇక పద, అసలు నేనేం మాట్లాడుకో. చేశాను? ఏం చేసావా? ఈ డ్రగ్స్ నీ బ్యాగ్ లోనే దొరికాయి. పైగా ఏం చేసావని అడుగుతున్నావా? రండి సార్, మీరు పొరపాటు పడుతున్నారు. ఈ బ్యాగ్ నాది కాదు. అయితే ఈ బ్యాగ్ నాదంటావా? ఈ డ్రగ్స్ నావా? నేనే వీటిని నీ బ్యాగ్ లో పెట్టానా? నా ఉద్దేశం అది కాదు నాకు సార్, నీ నేను ఉద్దేశం చెప్పేది- గురించి తెలుసుకోవాలని లేదు. ఈ బ్యాగ్ నీ దగ్గరే దొరికింది, అందులో ఈ డ్రగ్స్ కూడా దొరికాయి. తీసుకురండి తన్నై. కాదు సార్, సార్ నేను చెప్పేది ఒక్కసారి వినండి. సార్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి సార్. సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ ఆగండి దయచేసి. నేను ఏయ్, చెప్పేది వినండి. మాట్లాడకుండా పద. కానీ ఏదైనా ఉంటే స్టేషన్ లో చెప్పేది చెప్పుకుందు పద. కళ్ళు మూసుకొని తనని చూసావంటే అప్పుడు నీకు కూడా కళ్ళజోడొచ్చేస్తుంది. తన గురించి ఇంతగా ఆలోచించద్దు అభి. నాకంటే ఎక్కువ నువ్వే తన గురించి ఆలోచిస్తున్నావు. నాకు నా కాంట్రాక్ట్ ఎప్పుడు పూర్తయిపోతుందా అనిపిస్తుంది. అలాగే ప్రజ్ఞని ఎప్పుడు పంపించేస్తావా అని. వీలైనంత త్వరగా ఆలియాకి ప్రవీణ్తో పెళ్లి చేయాలి నేను. వాళ్ళిద్దరికి పెళ్లి అయిపోతే ఆ కళ్ళజోడిని నా జీవితం నుంచి బయటికి గెంటేస్తాను. ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత అంత రెడీగా. ఒక్క నిమిషం బాబు. అభిని కలవాలి నేను. మీరెవరు?
నేను తన నానమ్మని. అలాగా సార్ వ్యాలెటీ వ్యాన్ లో ఉన్నారు. నిజంగానా? అవును, అందులోనే ఉన్నారు. నాకు నా మనవడి కోసం మీ అమ్మాయి కావాలి. తను వాడికి నిజమైన ప్రేమ, అలాగే కొంచెం ప్రశాంతత ఇస్తే అంతే చాలు. నువ్వు నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాన్ని కొత్తగా ప్రారంభించావు నాన్న. నువ్వు ప్రజ్ఞ ఇప్పుడు పూర్తిగా నీ బాధ్యత. తన్ని జాగ్రత్తగా చూసుకో బాబు. ప్లీజ్ వినండి ప్లీజ్. బిలీవ్ మీ సార్, మాకు ఈ పార్టీ గురించి కొంచెం కూడా తెలియదు. వాళ్ళు మా హోటల్ని చాలా పెద్ద పార్టీ కోసం బుక్ చేసుకున్నారు. మేనేజర్, ఇలాంటి పెద్ద పార్టీలు జరుగుతున్న చోట అక్కడ మీరు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్లీజ్ నేను చెప్పేది వినండి సార్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు పొరపాటు పడుతున్నారు సార్, నేను చెప్పేది వినండి. నేను అలాంటి అమ్మాయిని కాదు సార్, నేను మంచి కుటుంబం నుంచి వచ్చాను. నేను ప్రొఫెసర్ని సార్, నేను మంచి కుటుంబం నుంచి వచ్చాను. అది చూస్తేనే తెలుస్తుందిలే. డ్రగ్స్ సప్లై చేస్తూ మంచి కుటుంబం నుంచి వచ్చానంటున్నావా? తీసుకెళ్ళండి. కానీ సార్ నేను చెప్పేది నిజం, ఎంత త్వరగా. మాట వినడం లేదు. దయచేసి అర్థం చేసుకోండి మ్యామ్. ప్లీజ్ నేను చెప్పేది వినండి. నేను అలాంటి అమ్మాయిని కాదు. ప్లీజ్ నన్ను వదిలేయండి ప్లీజ్. దయచేసి నేను చెప్పేది వినండి. నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. నోరు మూసుకొని కూర్చో. పారిపోనీకు. డోర్ క్లోజ్ చేయి. అది కాదండి. సార్ సార్ ఒక్క నిమిషం మాట్లాడాలి సార్. ఏంటి? సార్ క్షమించండి సార్. సార్ మీరు ఒక అమాయకురాలను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు సార్. అలాగా? అయితే నువ్వు నాకు నేర్పిస్తావా ఎలా పని చేయాలని? అలాంటిదేం లేదు సార్. ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు. తను నాకు చాలా బాగా తెలుస్తాయి. తను ఎలాంటి తప్పుడు పని చేయి సార్. ఎవరి గురించి అంటున్నావు? సార్ అలా చూడండి సార్. ఆ వ్యాన్ లో కూర్చుంది కదా అక్కడ వెనక, ఆ అమ్మాయి మెరూన్ కలర్ డ్రెస్ వేసుకుంది, కళ్ళజోడు కూడా పెట్టుకుంది కదా. ఆ అమ్మాయి? అవును సార్, తనే ఈ గ్యాంగ్ లీడర్. లేదు తన సార్. బ్యాగ్ లోనే మాకు డ్రగ్స్ కూడా దొరికాయి. నేనైతే తనకి బెయిల్ కూడా రాకుండా మీరు చేస్తాను. అలా చేయడానికి వీలేదు సార్. సార్ మీరు ఖచ్చితంగా పొరబడుతున్నారు సార్. ఏంటి విషయం? తనను వెనకేసుకుని వస్తున్నావు? నువ్వు తనకి వకీలువా పార్ట్నర్వా? అలాంటిదేం లేదు సార్. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఏయ్, ప్లీజ్. నువ్వు ఏం చెప్పాలనుకున్నా అది పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పు. ఇంతకంటే ఎక్కువగా మాట్లాడితే నిన్ను కూడా వీళ్ళతో పాటు లోపలేస్తాను. Who the hell is this? నానమ్మా. నువ్విక్కడేం చేస్తున్నావు? నానమ్మా. అంటే నువ్వు ప్రజ్ఞతో కలిసి తను ఇక్కడేం చేస్తోంది? కొంచెం కూడా సిగ్గుగా లేదా నీకు? హే గైస్, ఐ బ్యాక్. తను థ్యాంక్ గాడ్ నువ్వు నాకు ఫోన్ చేసావు. నానమ్మ నీకు తెలిసి ఎంత పెద్ద ప్రాబ్లం అయ్యిందో. ఒకవేళ అన్నయ్య ఈ ఈవెంట్ చేయలేదంటే ఆ ఈవెంట్ మేనేజర్ అన్నయ్య మీద కేసు పెట్టేవాడు. ఏం తను? అది యాక్చువల్లీ 3 షోల కాంట్రాక్ట్ ఉంది. తను కేవలం 2 పూర్తి చేశాడు. ఈ షో చేయలేదంటే తన మీద కేసు పెట్టుండేవాళ్ళు. అది చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. అయినా మనందరికీ తెలుసు కదా అన్నయ్య ఎంత కమిటెడ్ అని. కానీ అన్నయ్య వదిన ఎక్కడుంది? Wasn't she supposed to be with you? Yeah, she was supposed to come, but you know her, na? నిజం చెప్పాలంటే ప్రజ్ఞకి ఈ షో గురించి తెలిసిన తర్వాత తనే నన్ను ఫోర్స్ చేసింది. నేను అన్నాను నాన్నమ్మకి తెలిస్తే కోపం వస్తుందని, కానీ తనే అంది హనీమూన్ కంటే ఎక్కువ పని ముఖ్యం అని. నాన్నమ్మ తప్పకుండా దీన్ని అర్థం చేసుకుంటారు అంది. కానీ ఐ గెస్ ఐ వాజ్ రాంగ్. నేను ప్రజ్ఞని కలవాలనుకుంటున్నాను. రండి ఇలా రండి.
ఇక్కడ పద వచ్చి లైన్లో నిలబడు. చూడండి, లైన్లో నిలబడండి. సరిగ్గా నిలబడండి. ఇప్పుడు మీరందరూ ఇళ్లకు ఫోన్ చేయండి. వాళ్ళకు కూడా తెలియాలి కదా అందరూ నిద్రపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయిలు ఏం చేస్తున్నారు అని. కానిస్టేబుల్, వీళ్ళందరికీ మెడికల్ చెకప్ చేయించు. ఎవరెవరి రిపోర్ట్స్ లో డ్రగ్స్ తీసుకున్నారని వచ్చిందో వాళ్ళని వదిలిపెట్టద్దు. మరి నువ్వు మంచి కుటుంబం నుంచి వచ్చావని చెప్పావు కదా, ఆ మంచి కుటుంబం నుంచి ఎవరిని పిలవా ఏంటి? ఏమైంది? ఫోన్ లేదా నీ దగ్గర? శాంతి, తనని వాళ్ళ ఇంటికి ఫోన్ చేయనివ్వండి. రా వచ్చి ఫోన్ చేయి. ఓయ్, మళ్ళీ నీకేమైంది? కళ్ళు ఏమైనా తిరుగుతున్నాయా? లేదత్తయ్య, కళ్ళు తిరగటం లేదు. ఎందుకో తెలియదు, ఉన్నట్టుండి కంగారుగా అనిపిస్తోంది. మనసంతా గాబరాగా అనిపిస్తోంది. ఎలా ఉందంటే మనకి బాగా తెలిసిన వాళ్ళు ఏదో సమస్యలు ఇరుక్కున్నారేమో అన్నట్టు. అమ్మా, అందరు ఇక్కడే ఉన్నారు కదా, ఇక సమస్యలు ఎవరికొస్తాయి? ఆ, ప్రజ్ఞ, ఇప్పుడు నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా లేదా? అయినా తను ఎందుకు సమస్యలు ఎదుర్కొంటుంది చెప్పు. తనతో పాటు అభి ఉన్నాడు. అభికి 5 బాడీగార్డులు ఉన్నారు. తను సమస్యలో కాదు, సరదాగా ఉంది. కానీ అత్తయ్య, మరి నా మనసెందుకు ఇంత కంగారుగా ఉంది? నువ్వు వెళ్ళరా, ఇలా వచ్చి కూర్చో. చూడు సరళ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అనవసరంగా నీకు టెన్షన్ పడ్డం పూర్తిగా అలవాటైపోయింది. కొంతమంది ఉంటారు, వాళ్ళు టెన్షన్ పడ్డారంటే వాళ్ళకి నిద్ర పట్టదు. కానీ నీకు టెన్షన్ పడకపోతే అప్పుడు నిద్ర పట్టదు. ప్రజ్ఞ కాదు కదా? హలో హలో అక్క, నమస్తే. కృష్ణ, అక్కడ ఇంట్లో అంతా బానే ఉందా? ఇంత రాత్రిపూట ఫోన్ ఎందుకు చేసావు? ఏం చెప్పమంటావు అక్క, నాకు ప్రజ్ఞ చాలా గుర్తొస్తుంది. నేనేమనుకున్నానంటే నీతో ఒకసారి మాట్లాడదాం అనుకున్నాను. ఎలా ఉన్నారు వాళ్ళిద్దరు? వాళ్ళిద్దరూ హనీమూన్ కు వెళ్లారు కృష్ణ, సిమ్లాకి. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత నాకు తప్పకుండా చెప్పు. నేను సిమ్లా ఫోటోలు చూడాలి. వాళ్ళు నిన్నే వెళ్లారు కృష్ణ, రాగానే ఫోన్ చేయమని చెప్తాలే. నిజం చెప్పనా అక్క, నేను చాలా ప్రయత్నిస్తున్నాను వాళ్ళని కలుసుకోవటం కోసం. వాళ్ళు సంతోషంగా ఉంటే నాకు సంతోషమే. అలాగే, వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత భోజనానికి పిలుస్తాను. నువ్వు స్వీటీ పిల్లల్ని తీసుకుని వచ్చేయండి, సరేనా? అలాగే అక్క, తప్పకుండా వస్తాను. సరేలే, అయితే ఉంటాను మరి. ఇప్పుడు నీ టెన్షన్ దూరం అయిందా? ఇప్పుడు నేను ఇంటికి ఫోన్ చేసి ఏమని చెప్పను? సిమ్లాకి ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే అందరికీ నిజం తెలిసిపోతుంది. ఏమైంది? నేను మా ఇంటికి ఫోన్ చేయలేను. ఎందుకు? ఇప్పుడు నీకు సిగ్గుగా అనిపిస్తుందా? నీ వ్యాపారం గురించి మీ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోద్ది అనుకుంటున్నావా? అందుకేనా భయపడుతున్నావు? మా అమ్మ ఆరోగ్యం బాలేదు. తనకి నిజం తెలిసిపోయిందంటే అసలు ఏమాత్రం తట్టుకోలేదు. ఏంటా నిజం? నువ్వు డ్రగ్స్ అమ్ముతావనే? అది కాదు. మరి ఇంకేంటి? ఇలా చూడు, నీ నాటకాలు నా దగ్గర సాగవు. నీ కట్టుకథలని నాతో చెప్పొద్దు. నాకు డీటెయిల్స్ కావాలి, డీటెయిల్స్. మర్యాదగా మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయి. ఫోన్ చేయి. నిన్న భర్తకు ఫోన్ చేయొచ్చా? ఎవరికైనా ఫోన్ చేయొచ్చు, కానీ వాళ్ళు నీ కుటుంబ సభ్యులై ఉండాలి. అసలు ఆయన ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? ఏమైంది? ఆయన ఫోన్ ఎత్తడం లేదు. ఫోన్ ఎత్తడం లేదా? నీకు అసలు భర్త ఉన్నాడా, లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్కి ఎవరికైనా చేసావా? దయచేసి కాస్త మర్యాదగా మాట్లాడండి. నువ్వు నాకు మర్యాదలు నేర్పిస్తున్నావా? మాట్లాడుకున్న ఫోన్ చేయి. నేను ఫోన్ ట్రై చేశాను కదా, ఆయన ఫోన్ ఎత్తడం లేదు. ఫోన్ ఎత్తడం లేదా? అసలు ఏం చేస్తుంటాడు నీ భర్త? బహుశా మీకు ఆయన తెలిసే ఉంటారు. అలాగా? చెప్పాలంటే నాకు యుఎస్ ప్రెసిడెంట్ కూడా చాలా బాగా తెలుసు. ఏం ఫనీ? అవును సార్. నువ్వు ఆయనకి ఫోన్ చేయి. ఆయన చెప్తే నేను వెంటనే వదిలేస్తాను. చెప్పు, ఎవరు నీ భర్త? అభి. అభినా? ఏ అభి? అదే అభిషేక్. అభిషేక్ బచ్చనా? ఇదిగో పడి ఇలా రా 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 రా.
అది నువ్వు ఒక రోజు నాకు చెప్పావు కదా, నువ్వు ఐశ్వర్యరాయ్కి చాలా పెద్ద ఫ్యాన్ అని. అవును సార్. అలాగే నువ్వు తనని కలవాలని అనుకుంటున్నావు కదా. నిజం సార్. ఇదిగో చూడు, ఇలా చూడు, తనే ఐశ్వర్య. కలవడు పెట్టుకుంది. మాట్లాడు మాట్లాడు, వెళ్ళు 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 వెళ్ళు, మాట్లాడు మాట్లాడు. నమస్కారం మేడం, ఎలా ఉన్నారు మీరు? నేను కానిస్టేబుల్ ఫణిని. నా పెళ్లి కూడా దీపిక పదుకునేతో జరిగింది. ఇక తను శాంతి, ఇక తన హస్బెండ్ షారుఖ్ ఖాన్ సార్. తన భర్త షారుఖ్ ఖాన్. నేను అభి గురించి మాట్లాడుతున్నాను. ఆయన సింగర్, రాక్ స్టార్. ఆయనే నా భర్త. ఏంటి రాక్ స్టార్? ఈవిడ రాక్ స్టార్ భార్య అంట. దేవుడా, ఈవిడ రాక్ స్టార్ అభి భార్య అంట. దయచేసి నేను చెప్పేది నమ్మండి. ఆయనే నా భర్త. ఆయన నీ ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? ఆయనకి ఈరోజు కాన్సర్ట్ ఉంది. పర్ఫార్మెన్స్ లో ఉన్నారేమో, అందుకే ఫోన్ ఎత్తడం లేదు. ఓహోహోహో, బిజీగా ఉండుంటారా? ఫణి, ఈవిడ భర్త బిజీగా ఉన్నారు, అందుకనే ఈవిడ ఫోన్ ఎత్తడం లేదు. అయితే నువ్వు మీ అత్తగారింటికి ఫోన్ చేయొచ్చుగా.